మచాస్. అనగనగా కొండలు నదులు మధ్య ఉన్న ప్రశాంతమైన గ్రామంలో శివ అనే పిల్లవాడు ఉండేవాడు. శివ చాలా తెలివైనవాడు, కష్టపడే స్వభావం కలవాడు మరియు మంచి మనసు ఉన్నవాడు. కాని అతనికి ఒక పెద్ద బలహీనత ఉండేది. ఏమిటంటే అతి చిన్న విషయానికి వెంటనే రియాక్ట్ అయ్యేవాడు. ఎవరైనా ఏదైనా అంటే చాలు వెంటనే కోప్పడడం లేక బాధపడడం చేసేవాడు. దీనివల్ల అతని మనసు ఎప్పుడూ అశాంతితో, కోపంతో నిండి ఉండేది. ఎన్ని పనులు చేసినా అతనికి మనశ్శాంతి దొరికేది కాదు. ఒకరోజు ఒక చిన్న విషయంపై అతని స్నేహితుడితో పెద్ద గొడవపడిన శివ మనస్థాపనతో నదీతీరం కూర్చుని నీళ్లల్లో రాళ్లు విసురుతుండగా, ఆ దారిలో వెళ్తుండగా ఒక జ్ఞాని అయిన వృద్ధుడు అతన్ని గమనించి, "ఎందుకు నాయనా అంత బాధగా ఉన్నావు?" అని అడిగాడు. అందుకు శివ స్పందిస్తూ, "స్వామీ, జనం నా గురించి వెనుక మాట్లాడుతున్నాను, నన్ను అవమానిస్తున్నారు, నన్ను వాడుకుంటున్నారు, నాకు చాలా కోపం వస్తుంది. నా భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతున్నారు. ప్రతిదానికీ రియాక్ట్ తర్వాత బాధపడుతున్నాను" అని అతని బాధ చెప్పుకున్నాడు. వృద్ధుడు చిరునవ్వుతో, "రేపుదయం పాతవంతెన దగ్గరికిరా, నీ సమస్యకు పరిష్కారం చూపిస్తాను" అని చెప్పాడు. మరుసటి రోజు శివ అక్కడికి వెళ్ళగా వృద్ధుడు తన చేతిలో నీళ్లతో నిండిన ఒక గిన్నెను పట్టుకుని ఉన్నాడు. ఆయన శివను ఆ గిన్నెలోకి చూడమని అడిగారు. అందులో తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది. అప్పుడా వృద్ధుడు ఒక గుప్పెడు ఇసుకను తీసుకుని ఆ గిన్నెలోని నీళ్లలో వేశారు. ఇప్పుడు నీరు మలినమై ఏమీ కనిపించకుండా పోతుంది. అప్పుడాయన శివతో, "శివా, ఈ గిన్నె నీ మనసులాంటిది. ఇతరులు విమర్శించినప్పుడు లేదా ఏదైనా అన్నప్పుడు నువ్వు వెంటనే స్పందిస్తే మీ మనసులోకి నువ్వే ఇసుకను విసురుకున్నట్లు అవుతుంది. అప్పుడు నీ ఆలోచనలు స్పష్టతను కోల్పోతాయి. ఇప్పుడు కాసేపు వేచిచూడు" అని చెప్పాడు. కొన్ని నిమిషాల తర్వాత ఆ ఇసుక గిన్నె అడుగున చేరిపోయింది. నీరు మళ్లీ స్పష్టంగా మారింది. వృద్ధుడు మాట్లాడుతూ, "చూశావా శివా, నువ్వేమీ చేయలేదు, కేవలం వేచి ఉన్నావు. నీరు దానంతట అదే శుభ్రపడింది. ఎవరైనా నీపై విమర్శలు చేసినప్పుడు అది కేవలం వారి శక్తి మాత్రమే. దాన్ని స్వీకరించాలా వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంది. నువ్వు స్పందించకుండా ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే సగం యుద్ధం గెలిచినట్లే" అని వివరించారు. ఆయన నదిని చూపిస్తూ, "ఈ నదిని చూడు, జనం ఎన్నిరాళ్లు విసిరినా అది ప్రవహించడం ఆపడు, ఎదురుదాడి చెయ్యదు. అది తన ప్రవాహాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. నువ్వు కూడా ఆ నదిలాగే ఉండు" అని హితపలికారు. ఆ రోజు శివ ఇంటికి వెళ్లి లోతుగా ఆలోచించాడు. తర్వాత ఒక వ్యక్తి శివపై అరవగా శివ వెంటనే రియాక్ట్ అవ్వాలని అనుకున్నాడు. కాని ఆ వృద్ధుడు చెప్పిన నీతికిన ఉదాహరణలు గుర్తు తెచ్చుకుని దీర్ఘశ్వాస తీసుకుని మౌనంగా అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. ఆ క్షణంలో శివకు గొడవలో గెలవకపోయినా తన మనసును గెలుచుకున్నాను అని గొప్ప శక్తి లభించింది. శాంతి అనేది బయట ప్రపంచాన్ని మార్చడం ద్వారా రాదని, మన మనసును మనం అదుపులో ఉంచుకోవడం ద్వారా మాత్రమే వస్తుందని శివ గ్రహించాడు. Bye-bye! Like, share, and subscribe!